మీనా మీద బాలు చూపిస్తున్న ప్రేమ విషయంలో మీనా చాలా ఆనందపడుతూ ఉంటుంది. బాలుతోనే టైం గడపాలని అనుకుంటూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి పూట ఆకలేస్తుంది అని చెప్పగానే బాలు అయితే దోసలు వేస్తూ ఉంటాడా, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి అంటూ మీనా మొత్తం తినేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ వచ్చేస్తారు. "ఏంటి నాన్న అర్ధరాత్రి పూట దోసల కార్యక్రమం పెట్టావు" అంటే, "అదేం లేదు నాన్న, ఈ పూలగంప దోసలు వేస్తూ ఉంటే ఎలా వేస్తుందా అని చూస్తున్నాను" అని అయితే అంటూ ఉంటే, ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆట పట్టిస్తారు బాలుని. "అవునా నాన్న దోస మాడిపోతుందిరా" అనగానే ఆయిల్ తీసి వేస్తూ ఉంటే, "ఎందుకురా నీ భార్య కోసం ప్రేమగా చేస్తున్నావు. మరలా ఎందుకు ఈ బిల్డప్‌లు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక మీనా ఏమో "ఇంకొక దోస ఏవంటే ఇప్పటికే దబర పిండి మొత్తం తినేసావు. ఇంకా దోసలు కావాలా? నన్ను తినవే, నన్ను తిను" అంటూ పైకెళ్తాడనమాట. ఇక మీనా నవ్వుకుంటూ ఉంటుంది బాలుని చూసి. ఇక బాలు వాళ్ళ నానమ్మ, "ఏంట్రా మీనాకి జ్వరం తగ్గిందా" అంటే, "ఓహ్! ఎప్పుడో తగ్గిపోయింది. జ్వరం అటునుంచి అటే పారిపోయింది. లేడి పిల్లలాగా చెంగు చెంగుని గెంతుతూ ఉంది నానమ్మ" అనైతే చెప్తూ, "మీనా, మీనా" అని ప్రేమగా పిలవడంతో మీనా అన్న పిలుపుకి ఒక్కసారిగా మీనా ఫిదా అయిపోతుంది బాలుకి. ఇంత ప్రేమగా పిలిచాడు అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది బాలు దగ్గరికి. ఇక "ఏంటండి? ఏం కావాలండి?" అనగానే, "సత్యం చూసావా నీ భార్య ఏవండి అన్న పిలుపులు ఎంత ప్రేమగా పిలుస్తుందో నిన్ను" అంటూ ఉంటే, "ఏం పిలుస్తుంది? మీరు లేనప్పుడు ఏరా, పోరా, సచ్చినోడా అది ఇది అని మాట్లాడుతది. మీరున్నారని అలా పిలుస్తుందిలే" అంటే, "నువ్వు ఆపురా ఇక" అన్నట్టు బాలు వాళ్ళ నానమ్మ మీనాని దగ్గరకు తీసుకొని, "జ్వరం తగ్గిందా అమ్మ? తగ్గిందా అమ్మగారు? ఇప్పుడు బానే ఉంది" అని చెప్పగానే బాలు, "ఏమి యాక్టింగ్ అబ్బా! రాత్రి నన్నంత హింసించి ఇప్పుడు బాగుంది" అది ఇది అని రాత్రంతా నీరసంగా ఉంది, ఆకలేస్తుంది అని చెప్పి నాతో దోసలు వేయించుకొని తిని, నేనింకా తనకి రాదేమో అన్నట్టు నేను వేసివ్వడం అంటూ బాలు మీనాని కోపంగా, కొంటెగా చూస్తూ ఉంటాడు. మీనా ఏమో నవ్వుకుంటూ ఉంటుంది.